హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫుల్ సారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. నిన్నటి వీడియోలో ఎలా కట్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడైతే ఈ పీసులు మనం కట్ చేసాం కదా, వీటి అన్నింటినీ ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. ఇక్కడైతే నేను గమ్తో జాయింట్ చేశాను. మళ్ళీ నెక్ దగ్గర అయితే ఇలా స్టిచ్ చేశానండి. ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత చుట్టూరా ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుందాం. హ్యాండ్స్ అయితే ఇలా పఫ్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. చూడండి, ముందుగానే నేను ఇలా మెయిన్ క్లాత్ అయితే తీసుకొని దాని మీద చిన్న చిన్నగా ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత ఇక్కడైతే లైనింగ్ వేసి ఇలా మనం జాయిన్ చేసుకోవాలండి. చూడండి, ఇలా జాయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే ఎక్స్ట్రా పీస్ మొత్తము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనమైతే 2 ఇంచెస్ పీస్ని అయితే రెడీ చేసుకుందాం. మనం లైనింగ్ వేరు మెయిన్ పీస్ వేరు కట్ చేసుకున్నాం కదా. ఇలా నేనైతే ఇక్కడ బార్డర్ ఉన్నది తీసుకున్నాను. బార్డర్ను ఇది లైనింగ్ను ఆపోజిట్లో పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకొని మిడిల్లో మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్కి అయితే జాయిన్ చేసుకుందాం. మనం ఇలా జాయిన్ చేసుకున్నాం అనుకోండి, హ్యాండ్ అయితే నీట్గా ఉంటుంది, మరియు ఖర్చులు బయటకు కనిపించకుండా ఉంటాయి. చూడండి, ఇప్పుడైతే లైనింగ్ని పెట్టి కూడా పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, లోపల సైడ్ ఖర్చులు అయితే కనబడకుండా ఉంటాయి. ఇప్పుడైతే హ్యాండ్ రెడీ చేసుకున్నాం కదా, మరొక హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని అయితే తీసుకుంటున్నాను. ఈ నెక్ అయితే ఒక 1/2 ఇంచు ఖర్చు వదులుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న నెక్ పీస్ ఉంది కదా, ఆ పీస్ని అయితే ఇలా ఆపోజిట్లో పెట్టుకొని పిన్స్తో ఇలా సెట్ చేసుకొని మనం 1/2 ఇంచు ఖర్చుతోని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ పిన్స్ అన్నీ రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని లైనింగ్ మీద ఒక కుట్టు పడేట్టుగా మనమైతే ఇలా వేసుకోవాలండి. ఇలా నెక్ మొత్తానికి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం లోపల సైడ్కు కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే నెక్ అణుగుతుంది. మరొక సైడ్ అయితే హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ యొక్క డాట్స్ అయితే వేసుకుందాం. ముందుగానే మనం ఇలా డ్రా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం డాట్స్ వేసేటప్పుడు అయితే ఈజీగా అయిపోతుంది. చూడండి, డాట్స్ వేయడం కూడా కంప్లీట్ అయింది. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మనమైతే రెడీ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి అయితే మనం ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటున్నాం కదా, ఇదైతే మనం గీసుకున్న లైన్ మీద నుండి ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే క్లాత్ను వెనకకు తిప్పుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచు ఖర్చుతోనే మరొక కుట్టు అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక 1/2 ఇంచు ఖర్చు వదులుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీస్లను మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మనం నిదానంగా జాయిన్ చేసుకోవాలండి. ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మరొక 1/2 ఇంచు ఖర్చు వదులుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మరొకటి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకైతే డ్రెస్సు పిక్కులకు పోకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాం. ఇలా షోల్డర్స్ అయితే మనం 1/2 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు మీద నుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొక స్టిచ్ నెక్ సైడు ఒక 1/2 ఇంచు కిందికి వదులుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి అదే కుట్టులో కలిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జారకుండా ఉంటాయి. ఇక్కడైతే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్ షోల్డర్కు ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర స్ట్రేట్గా పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతోని మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మరొక సైడ్ తిప్పుకొని అలాగే మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హ్యాండ్కు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా మరొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే చేసుకుందాం. ఇక్కడైతే కొంచెం పెద్ద కుట్టు అయితే వేసుకోవాలండి.
ఎందుకంటే బాటమ్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం పైకి ఒక కుట్టు విప్పుకోవాలి. అందుకోసమనే ఇలా ఫస్ట్ కొంచెం పెద్ద కుట్టు వేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది. ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మరొక సైడ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నడుము చుట్టుకొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ అయితే నాకైతే 16 వచ్చిందండి. ఈ 16 అయితే నేను ఒక పేపర్ మీద రాసుకుంటున్నాను. నడుము లూజు 16 ఇంచెస్ వచ్చింది. ఇక్కడైతే బాటమ్ పార్ట్ ఎన్ని ఇంచులు ఉందో చూసుకోవాలి. ఇక్కడైతే నేను కొలిసేటప్పటికి 50 వరకు అయితే ఒకసారి కొలుసుకున్నాను. మళ్ళీ 20 వరకు మళ్ళీ కొలుసుకున్నాను కాబట్టి 70 ఇంచెస్ అయితే వచ్చింది. ఇందులో నుంచి 3 ఇంచుల ఖర్చు తీసేసుకోవాలి. 67 వస్తుంది. 67 డివైడెడ్ బై 16 తీసుకోవాలండి. తీసుకుంటే 4.18 వచ్చింది కదా. ఇదైతే మనం ఫ్రిల్స్ కోసం మార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ 1.5 ఇంచు మార్కింగ్ ఖర్చు కోసం అయితే వదిలిపెట్టిన తర్వాత ఇక్కడైతే 4.1కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 ఇంచు వెడల్పుతో నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ 1 ఇంచుకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రిల్స్ అయితే సమంగా పెట్టుకోవాలండి. మీకైతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మీరు స్టిచ్ చేసి చూడండి ఒకసారి. మనకు నడుముకు పర్ఫెక్ట్గా సరిపోయేట్టుగా వస్తుంది బాటమ్ పార్ట్ అయితే. ఇలా ఫ్రిల్స్ మొత్తం పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం బాడీ పార్ట్కి అయితే ఇది అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేనైతే ఈ పీసులు బ్యాక్ ఫ్రంట్కే నేను కట్ చేశానండి. అలా కట్ చేయకుండా ఒకే పీస్తోని టోటల్గా చుట్టూరా మనం ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది కదా. ఇలా రెడీ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. రెడీ చేసిన తర్వాత ఇప్పుడైతే లైనింగ్ కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్ను మెయిన్ పీస్ అయితే ఇలా జాయిన్ చేస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోనే ఇలా ఫ్రిల్స్ను నిదానంగా చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్కి అయితే జాయిన్ చేసుకుందాం. ఇలా బాటమ్ పార్ట్ పైన బాడీ పార్ట్ పెట్టుకొని ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని 1/2 ఇంచు ఖర్చుతోనే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలాగే ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఫ్రాక్ అయితే ఇలా ఫ్రిల్స్ అటాచ్ చేశానండి. చూడండి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే వేసుకుందాం. ఇక్కడ నేను ముందుగా ఏం చేస్తున్నానంటే మెయిన్ పీస్ ఉంది కదా, మెయిన్ పీస్ను నడుము దగ్గర నుండి కిందికి ఉండే పీస్ను ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని లాస్ట్కి వచ్చేసరికి ఇలా రఫ్ ఇస్తున్నాను. రఫ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే లైనింగ్ కూడా అలాగే నడుము దగ్గర నుండి ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం అయితే ఇక్కడ నిదానంగా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. మెయిన్ పీస్ని లోపలికి తోసేసి ఇలా లైనింగ్ అయితే కుట్టు వేసుకొని చివరిలో రఫ్ ఇచ్చుకోవాలండి. ఇలా ఈజీ టిప్స్ అండి. ఈజీ టిప్స్తో నేను లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడైతే మనం హ్యాండ్ లూజ్ దగ్గర నుండి చంక దగ్గర నుండి ఇక్కడ నడుము దగ్గర దాకా స్ట్రేట్గా ఒక కుట్టు వేసుకొని అక్కడ రఫ్ ఇచ్చి ఒక 2 ఇంచెస్ కిందికి క్రాస్గా కుట్టు వేసుకుంటే మనకైతే ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయింది. చూడండి కుట్టడం అయితే కంప్లీట్ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.